జయ శ్రీరామ్. హిందూ బంధువులారా అందరు నమస్కారం. క్రైస్తవ గొర్రెలు ఆ దేవుడు చెప్పిన ప్రకారం నీ మనుషుల కోసం రాలేదు, గొర్రెల కోసం అంటే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పట్లేదు. బైబిల్ చదవలేదట. బైబిల్ చదవకుండా మతపరిసరం మొదలుపెట్టి ఇంటింటికి పేపర్ పంచుతున్నారు. బైబిల్ని క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారా? మొత్తం 9 మంది గొర్రెలు వచ్చారు. వాళ్ళు దేవుడు చెప్పాడు మేము మనుషుల కోసం రాలేదు, గొర్రెల కోసం అని చెప్పి గొర్రెల్లో ప్రవర్తిస్తున్నారు. చూడండి, అందరూ ఎదిరిస్తే తిరగబడుతున్నారు. మరి బైబిల్ ఏం చెప్పింది, మనుషులు చంపమని చెప్పిందో ఏటో అర్థం కావట్లేదు. చూడండి, వీళ్ళకి ఒక్కరికి కూడా బైబిల్ చదవడం రాదు, కానీ పేపర్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చేసి మత పరిసరం చేస్తున్నారు. ఈ 9 మంది గొర్రెలు కూడా బైబిల్ చదవడం రాదు. మరి వీళ్ళు బైబిల్ అమ్మేసి తల్లి పక్కన పడుకోమంటారు, మనకు అర్థం కావట్లేదు. వీళ్ళు బైబిల్ చెప్తుంది తల్లి పక్కన పడుకోమని, కూతురు పక్కన పడుకుని, తండ్రి పక్కన పడుకోమని. అవి తెలియదట, దేవుడు చేయలేదట. బైబిల్ తీయమంటే ఎవరు కూడా బైబిల్ తీయట్లేదు. మత ప్రసారం చేసి హిందువులందరూ మతం మార్చేసి సర్వనాశనం చేస్తున్నారు. చూడండి ఎలా వెళ్ళిపోతుంది అడుగుతుంటే ఈ గొర్రెలు. మరి బైబిల్ అమ్మరు కదా, ఇలా ఎవరైనా సరే కొడుకు పక్కన పడుకున్నట్లేదు తెలీదు. బైబిల్ ప్రకారంగానే కొడుకు పక్కన, కూతురు పక్కన, తండ్రి పక్కన పడుకున్నట్టు తెలియదు. అడిగితే డమాయిస్తున్నారు మళ్ళీ. బైబిల్ తీయమంటే బైబిల్ తీయట్లేదు. ఇది పరిస్థితి. జయ శ్రీరామ్. బైబిల్ చదవండి రాదు, బైబిల్ పట్టుకొని రారు. అడిగితే క్వశ్చన్ చెప్పరు. మీ బైబిల్ నమ్మేమో కూతురు పక్కన పడుకుంటాం మేము వెళ్ళి. మీ బైబిల్ మనం నమ్ముతాము, కూతురు పక్కన పడుకుంటాం. మీ బైబిల్ నమ్మేసి కూతురు తల్లి పక్కన పడుకుంటాం మేము వెళ్ళి. అలాంటి గ్రంథాన్ని మీరు మతపరిసరం చేస్తున్నారు. వచ్చి బైబిల్ అమ్మని, బైబిల్ అమ్మని. 3 మేకలు కూడా చచ్చిపోయి దేవుడు అలాగే చెప్పడం మాట. వ్యభిచారం చేయమని, దొంగతనం చేయమని, సంపద నరకమని దాన్ని బైబిల్ పట్టుకొని మతపరిసరం చేస్తూ వచ్చి పాస్టర్ ఇచ్చిన డబ్బులకి ఆశపడిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నారు వెళ్ళి. ముందు మీరు వెళ్ళి మీ బైబిల్ ప్రకారం ప్రవర్తించండి, అప్పుడు తెలుస్తుంది మీకు. కొడుకుల పక్కన, కోడల పక్కన, మామల పక్కన, మధ్య పక్కన పడుకుంటే తెలుస్తుంది అప్పుడు మీకు. చెత్తమ్మన్న కూతుళ్ళు.